మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ మార్కాపురం నుంచి ఎక్కడికి వచ్చారండి మీరు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చాక? నాకు ఇన్స్పెక్టర్ ఫస్ట్ పోస్టింగ్ దర్శి అండి. దర్శి ఎలాగుందండి క్రైమ్ నేచర్? దర్శి బేసిక్గా సాగర్ కాలువ ఉండడం వల్ల వాళ్ళంతా వ్యవసాయంగా పోతూ ఉంటారు. వ్యవసాయ సమాజం అనుకోండి దర్శి ఎక్కువగా. దర్శిలో పెద్ద నేరాలు కూడా లేవు. దర్శిలో ఉన్నప్పుడు పెద్ద సంఘటనలు ఏమి మాకు రాలేదు. ఫస్ట్ 2 years చాలా పీస్ఫుల్గానే గడిచిపోయింది దర్శిలో. అండ్ దర్శి తర్వాత నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేశాను ఒక 3 years. ఆ టైంలో ఈ గ్రానైట్ బిల్స్ లేకుండా వెళ్ళే గ్రానైట్ మీద దృష్టి పెట్టాము. ఇప్పుడు ఏదైతే చేమకుర్తి నుంచిను మన బల్లికురవ నుంచిను బిల్స్ లేకుండా వెళ్ళిపోతుంటాయి. మన ఏపీ స్టేట్ దాటిన తర్వాత ఆ బిల్స్ గురించి ఎవరు పట్టించుకోరు. సో ట్యాక్స్ ఇవేషన్ అంటారు. ట్యాక్స్ ఎగ్గొట్టి వెళ్ళిపోతున్న వాటి మీద దాదాపు 200 కోట్ల దాకా ఆ ట్యాక్స్ ఇవేషన్ కనిపెట్టి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. VNDలో అది సాటిస్ఫై 3 years సార్. 3 years తర్వాత అండి అక్కడి నుంచి నేను మళ్ళీ గిద్దలూరు. నా మ్యాక్సిమం సర్వీస్ అంతా మార్కాపూర్ సబ్ డివిజన్ సార్. ఆ నల్లమల ఫారెస్ట్కే ఎక్కువ దగ్గర ఉంటాం. అక్కడ మళ్ళీ గిద్దలూరు ఎస్ఐగా ఉన్నప్పటికీ సిఐకి వచ్చేసరికి గిద్దలూరు మార్పు వచ్చిందా? మార్పు చాలా పీస్ఫుల్ అయిపోయింది కదా. గతంలో ఎస్ఐగా పనిచేసినప్పుడు నేను చెప్పాను కదా, నేను దాకా ఫ్యాక్షనిస్ట్తో ఓ పక్క కొట్లాడేవాళ్ళం, ఓ పక్క పీపుల్స్ ఫర్ గ్రూప్తో కొట్లాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు చాలా పీస్ఫుల్ గిద్దలూరు. బట్ గిద్దలూరులో ఈ చిన్న చిన్న దొంగతనాలు లాంటివి పెద్ద నన్ను శ్రమ పెట్టేంత లేదా ఇన్స్పెక్టర్ ఇన్వాల్వ్ అయ్యేంత పెద్ద కేసు ఉండదు. అక్కడేమీ పెద్దగా క్రైమ్ ప్యాటర్న్ మారి ఉంటుంది. గిద్దలూరు ఈజ్ ఏ ప్లేస్ వేర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్రైమ్ హ్యాపెన్ అండి. అక్కడ అన్నీ జరుగుతాయి. కిడ్నాపులు జరుగుతాయి. గిద్దలూరు అటు పూర్తిగా ఆధునికమో కాదు, అటు పూర్తిగా ప్రాచీనమో కాదు, మధ్యలో ఉంటుంది. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఒక ఆర్మీ అతను ఉంటాడు. ఇండియన్ ఆర్మీకి రిప్రజెంట్ చేసేవాళ్ళు దాదాపు 25,000 మంది దాకా ఉంటారు ఆ ఏరియాస్లో. అందువల్ల రకరకాల క్రైమ్ జరుగుతుంటుంది అక్కడ. ఎక్కువగా నంద్యాల ప్రభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇటుపక్క ఆళ్లగడ్డ ఉంటుంది వాళ్ళకి పశ్చిమ. సెకండ్ టైం వచ్చేసరికి గిద్దలూరులో మీకు ఎదురైన మంచి కేసు చెప్పండి. గిద్దలూరులో సెకండ్ టైం 2-3 మర్డర్స్ కేసు జరిగాయండి. అక్కడ అంతమించి పెద్ద ఏమి రిపోర్ట్ కాలేదు. ఒక క్రైమ్ జరిగినప్పుడు మీరు ఎందుకు అక్కడే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారండి? ఏం లేదండి, క్లూస్ వస్తే డిటెక్ట్ అవుతుంది, అంతమించి ఇంకేం లేదు. అది క్లూస్ వస్తే డిటెక్ట్ అవుతుంది, అంతమించి దాని గురించి పెద్ద ఏమీ లేదు. గిద్దలూరులో సెకండ్ టైం పనిచేసినప్పుడు 3 years చేశాను అక్కడ నేను. మన సత్యేష్ బాబు సార్ ఎస్పీ గారు ఉన్నారు. ఎవరండి? బాబు సార్ ఎస్పీగా ఉన్నారు. వర్మ గారు ఎస్పీగా ఉన్నారు. ఎవరండి? త్రివిక్రమ్ వర్మ గారు మన ఐజీ గారు చేశారు కదా, వారు ఎస్పీగా ఉన్నారు. అంతా అక్కడ పీస్ఫుల్గానే జరిగింది. అక్కడ పెద్దగా ట్రబుల్స్ ఏమీ రాలేదు. మీరు ఇప్పుడు గిద్దలూరు వచ్చేసరికి రేష్ బాబు గారిని, వర్మ గారిని మీరు అంతకుముందు చూసి ఒక లెజెండ్స్ అని చేసుకుని వచ్చారు కదా, అంటే ఎవరు యాక్షన్ ఎలాగుంటుందండి? అవునండి, అందరూ అద్భుతమైన ఆఫీసర్స్ ఇక్కడ చేసిన వాళ్ళందరూ. సార్ చాలా యేసుబాబు సార్ ఉన్నారు, చాలా ఇంటెలిజెంట్ ఆయన చాలా అద్దంకి కేసెస్ చేశారు సార్. ఇక్కడ ఉన్నప్పుడు చాలా కేసెస్ డిటెక్ట్ చేశారు. ఏంటండి అద్దంకిలో కరణం బలరామ కృష్ణమూర్తి గారికి వాళ్ళకి ఏదో ఫ్యాక్షన్ ఉంటే ఫ్యాక్షన్ మర్డర్ జరిగింది. దానికి ప్రతిగా మరొకటి ఏదో జరిగింది, లారీతో గుద్దుపోయిన సంఘటన. అవి చాలా అద్భుతం. సార్ చాలా చాలా అద్భుతమైన బ్రెయిన్ ఉన్న ఆయన, చాలా అద్భుతంగా చేస్తారు. ఆయన చాలా స్పీడ్గా ఫాస్ట్గా ఆలోచిస్తారు, ఫాస్ట్గా చేస్తారు. ఓకే, గిద్దలూరు దగ్గరికి వచ్చారండి. నేను గిద్దలూరు తర్వాత పొదిలి చేశాను సార్. కరోనా టైంలో సిద్ధార్థ కౌశల్ గారు మా ఎస్పీ గారు అప్పుడు. పొదిల్లో ఉన్నప్పుడు మంచి కేసెస్ వచ్చాయండి. యాక్చువల్గా ఒక నైజీరియన్ ఫ్రాడ్ జరిగింది. ఇంతవరకు నైజీరియన్ ఫ్రాడ్ రిపోర్ట్ కాలేదు, అరెస్ట్ కాలేదు మన 2-3 జిల్లాల్లో. ఆ కేసుని ఎస్పీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదేమైందంటే ఒక అబ్బాయి క్రిస్టియన్ మిషనరీ ఫేస్బుక్ పేజ్ ఫాలో అవుతున్నాడు ఒక అబ్బాయి. వాడికి రోజు బ్లెస్సింగ్స్ దొరికాయి ఆ పేజ్ ద్వారా. ఒకసారి చిన్న ఇండ్యూస్మెంట్ ఇచ్చారు అతనికి. మేము ఒక ఇండియాకు వస్తున్నాము, ఒక పెద్ద చర్చ్ కడుతున్నాము, ఆ చర్చిలో నీకు పార్ట్నర్షిప్ ఇస్తాము లేదా జాబ్ ఇస్తాము అని చెప్పి. తర్వాత రోజు మళ్ళీ ఫోన్ చేసి ఎయిర్పోర్ట్లో దిగాము, కస్టమ్స్ కట్టాలి, మీకు తెలిసింది ఏమో అనేది, 2 లక్షలు పంపండి అంటే 2 లక్షలు పంపాడు. అలా 17 lakhs ఏదో గడుచుకున్నారు ఆ అబ్బాయి చేత. ఆ అబ్బాయి ఈజ్ ఎ పూర్ బాయ్. ఆ అబ్బాయి ఇట్లా మోసమైన తీసుకున్న తర్వాత రిపోర్ట్ చేశారు. అది కేసు రిజిస్టర్ చేశాము. సార్ సెట్ కాన్ఫరెన్స్లో చాలా క్లియర్గా చెప్పారు, శ్రీరామ్ వీఆర్ గోయింగ్ టు డిటెక్ట్ దిస్, చేయాలి దీన్ని డిటెక్ట్ అని. సైబర్ క్రైమ్లో వచ్చిన తలకాయ నొప్పి ఏమిటంటేనండి, మనము వాళ్ళు ఎక్కడున్నారనేది మూలాలు చూస్తే వాళ్ళ మూలాలు జార్ఖండ్లో తేలుతాయి న్యాచురల్లీ, లేదంటే నోయిడాలో తేలుతాయి, లేదంటే జమ్తారాలో తేలుతాయి. ఒక ₹1,00,000 కేసు కోసం మనం జమ్తారా వెళ్ళి జమ్తారాలో లోకల్ పోలీసులతో అడిగి కొట్లాడేదంతా కొద్దిగా కష్టతరంగా అనిపిస్తుంది. బట్ ఈ పర్టికులర్ కేసులో కౌశల్ గారు వదిలిపెట్టలేదు.
శ్రీరామ్ వీ హ్యావ్ టు డూ ఇట్ అన్నారు. సార్ తప్పకుండా సార్ అని చెప్పి వెంకటేశ్వర్ నాయక్ అని ఇప్పుడు మార్కాపూర్ ఊర్లో వేస్తాయి, ఆ పిల్లోడిని పంపించడం జరిగింది. ఆ అబ్బాయి ఇప్పుడు కొనకనమెట్లో చేసేవాడు నా దగ్గర. వసంత్ కుంజ్ అని ఉంటుంది ఢిల్లీలో. వసంత్ కుంజ్లో ఈ నైజీరియన్ ఢిల్లీలో మాకు అక్కడ ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో ఈ మనీ ట్రాన్స్ఫర్ అయినంత ఉత్తరప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అయింది. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ముగ్గురిని పట్టుకుంటే వాళ్ళ ముగ్గురు మేము కాదు సార్, ఇది మా అకౌంట్లో వాడుకున్నాడు, మాకు తలా 1000 రూపాయలు ఇచ్చేవాడు, మమ్మల్ని వాడుకుంది నైజీరియన్ అని చెప్పారు. నైజీరియన్స్ని అక్కడ వసంత్ కుంజ్ నుంచి తీసుకురావడం చాలా అప్హిల్ టాస్క్, చాలా కష్టమైన టాస్క్. అక్కడ తీసుకురాలేము వాళ్ళందరూ 6 అడుగులు 2 అంగుళాలు ఉంటారు. లోకల్ పోలీస్ కూడా మనకి హెల్ప్. బట్ మాకు అక్కడ వసంత్ కుంజ్ ఇన్స్పెక్టర్ గారు అతను ఒక ఐసోలేట్ ప్లేస్కి పిలిపించేసి తీసుకోమన్నారు. అక్కడ ఇమీడియట్గా లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు ఇమీడియట్గా ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారు. అర్ధరాత్రి 11 గంటలకి. ఈ అబ్బాయికి సరిగ్గా హిందీ రాదు, వచ్చిన భాషలో ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు. నేను ఫోన్ చేసి డీసీపీ గారిని, ఎస్పీ గారు ఫోన్ చేసి డీసీపీ గారితో మాట్లాడుతున్నాడు, నేను ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఇదంతా చేసి ఆ అబ్బాయిని రాత్రి 12 గంటలప్పుడు కోర్టు ప్రొడ్యూస్ చేస్తే ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారు. ఆ వారెంట్ మీద అబ్బాయిని ఫ్లైట్లో పట్టుకొచ్చాడు మా ఎస్ఐ నాయక్ గారు. సో దట్ వాస్ ది ఫస్ట్ టైం నైజీరియన్ అనేవాడు అరెస్ట్ కావడం అనేది ఫస్ట్ టైం. రికవరీ ఉందండి అందులో? రికవరీ లేదండి, బట్ దాన్ని ఏమంటారు, వాళ్ళు కన్జ్యూమ్ చేసేస్తారు. దే కన్జ్యూమ్ డ్రగ్స్, ఎక్కువగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారు. బట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేయగలిగాము, అని రిమాండ్ చేసాము. తర్వాత కోర్టులో వెళ్ళి పొద్దులో మంచి కేసులు ఉన్నాయన్నారు. ఒకటి ఇదండి మన శానిటైజర్స్ కేసు మీకు ఐడియా ఉంది కదా. కరోనా టైంలో సిట్ 13 మంది చనిపోతారు. అవునవును. ఆల్కహాల్ దాన్ని ఏమంటారు అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల అక్కడ లోకల్ రిక్షా పుల్లర్స్ వాళ్ళు శానిటైజర్ మీద ఆధారపడ్డారు. అది స్పిరిట్ కాబట్టి ఆ శానిటైజర్ తాగి దాదాపు 13 మంది చనిపోవడంతో ఇట్ బికేమ్ సెన్సేషనల్. దాంట్లో కూడా చౌడేశ్వరి మేడం ఆధ్వర్యంలో సిట్ వేసినారు. దాంట్లో ఐ వాజ్ ద పార్ట్ ఆఫ్ సిట్. ఆ సిట్లో పాటు ఆ దొరికిన శానిటైజర్స్ బాటిళ్ళన్నీ మేము అనలైజ్ చేస్తున్నాం. ఏ బాటిల్ కంపెనీ ఏది, కొన్ని వాటి మీద కాగితాలు కూడా చిరిగిపోయి ఉంటాయి, కొన్ని ఇంకా షేప్ డీజనరేట్ అయిపోయి ఉంటాయి. ఈ మొత్తం అక్కడ వాళ్ళు తాగిన బాటిల్ అన్నీ తీసుకొని ఒక్కొక్కటి లైక్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూస్తున్నాం ఏ కంపెనీ ఎందుకంటే అన్ని కంపెనీస్కి విజిట్ చేయాలి. లక్కీగా మా కానిస్టేబుల్ అతను ఇండియా మార్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ను చూసి సార్ ఇందులో దొరుకుతుంది సార్ ఈ బ్రాండ్ అన్నాడు. ఇమీడియట్గా మేము ఆ బ్రాండ్ ఎక్కడ తయారవుతుందో దాన్ని హైదరాబాద్లో ఒక ఇండస్ట్రియల్ ఏరియా, బొలారం ఇండస్ట్రియల్ ఏరియా రైడ్ చేయడం జరిగింది. వాడు హీ అడ్మిటెడ్, సార్ నేను ఎక్కువ 90% స్పిరిట్ వేస్తున్నాను దీంట్లో అని. సో వాడిని తీసుకొని వచ్చి జైన్ నాడు దాన్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అది గ్రేట్ కేసు, మంచి కేసు అండి అది కూడా.